ఒక్కసారి సినీ సెలబ్రిటీల బాడీ గార్డులు బౌన్సర్లు చూపించే అత్యుత్సాహం అంతా ఇంత కాదు. సెల్ఫీలు తీసుకునేందుకు స్టార్స్ దగ్గరికి ఫ్యాన్స్ వస్తే దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అయితే అభిమానుల పైన బౌన్సర్లు చేయి చేసుకున్న దృశ్యాలు కూడా మనం చూసాము. అలాంటి సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అక్కినేని నాగార్జున ముంబై ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తూ ఉండగా అనుకోని ఘటన జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి నాగార్జున బయటకు రావడం చూసిన ఒక అభిమాని ఆయనను కలిసేందుకు దగ్గరకు వచ్చారు. అయితే అది గమనించిన బాడీ గార్డు క్షణాలలో ఆ వ్యక్తిని పక్కకు లాగేశాడు. ఇక దీంతో ఆ ఫ్యాన్ కింద పడినంత పనైందనే చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మానవత్వం ఏమైపోయింది అంటూ నెటిజన్లు అందరూ కూడా నాగార్జున పైన ఫైర్ అయ్యారు. అయితే నిజానికి ఈ ఘటన జరిగే సమయంలో నాగార్జున అస్సలు గమనించలేదు. కానీ సోషల్ మీడియాలో అందరూ ఒక్కసారిగా ఫైర్ అవ్వడంతో ఎట్టకేలకి నాగు క్షమాపణలు కూడా చెప్పారు. ఈ ఘటన ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. ఇక ఇలాంటిది జరిగి ఉండాల్సిందే కాదు. ఆ వ్యక్తికి నేను ఇప్పుడు క్షమాపణలు చెప్తున్నాను అని, ఇలాంటివి మళ్ళీ అసలు జరగకుండా నేను చూసుకునేందుకు తగిన చర్యలు కూడా తీసుకుంటానని నాగార్జున చెప్పారు. ఇక కెరియర్ విషయానికి వస్తే నాగార్జున ప్రస్తుతం కుబేరా చిత్రంలో నటిస్తున్నారు. ఆ విషయం మనకు తెలిసిందే. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా మనకి కనిపించబోతున్నారు. శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన నాగ్ పోస్ట్ లుక్ గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇక ఇందుకోసమే నాగ్ ముంబైకి అయితే వెళ్లారు. ఇక ఈ ఏడాది ఇప్పటికే నా సామిరంగ చిత్రంతో సూపర్ హిట్ కూడా అందుకున్నారు నాగార్జున. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ సినిమాతో డైరెక్టర్ గా మనకి పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. అల్లరి నరేష్ అదే విధంగా రాజ్ తరుణ్ కీలక పాత్రలో ఈ సినిమాలో మనకి కనిపించారు. ఎమోషనల్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకి విజయంలో కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. ఒకవైపు సినిమాలు చేస్తూ బుల్లితెర పైన బిగ్ బాస్ హోస్ట్ గా కూడా నాగ్ అందరినీ బాగా ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ ఏడాది చివర్లో బిగ్ బాస్ సీజన్ 8 మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.